ప్రైజ్ లార్డ్. దేవుని గణనామానికి స్తుతి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన గనులైన సేవకులందరికీ మా నిండు వందనాలండి. కూడి వచ్చిన సంఘస్థులందరికీ మా నిండు వందనాలు. జీపీఎం ఉమెన్స్ ఫెలోషిప్ వారు ప్రదర్శించు లవ్ కెన్ చేంజ్ ఎనీవన్, అంటే ప్రేమ ఎవరినైనా జయిస్తుంది అనే స్కిట్ ఇప్పుడు ప్రదర్శింపబడుతుంది. దయచేసి చిన్న గమనిక. విషయం ఏంటంటే, మా వాళ్ళైతే ప్రాక్టీస్ అవ్వలేదండి. జస్ట్ ఇప్పుడే కొంచెం నేర్చుకున్నారు. దయతో మీరు అందరూ తప్పులుంటే క్షమించాలి. ఇప్పుడు మనం వాక్యం విన్నాం కదా, అత్త కోడళ్ళ మధ్య మాత్రం సమాధానం ఉండదు. ఎక్కడ సమాధానం ఉన్నా కానీ అత్త కోడళ్ళ మధ్య సమాధానం ఉండదని వాక్యం ద్వారా మనం విన్నాము. మరి ఆ సమాధానం లేని స్థితిని దేవుడు మనకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ప్రేమ ద్వారా ఆ స్థితిని మార్చి సమాధానం పొందవచ్చు అని ఈ చిన్న స్కిట్ ద్వారా సందేశం అందించబడుతుంది. దయచేసి మీరందరూ వీక్షించవలసిందిగా, తప్పులుంటే మన్నించవలసిందిగా కోరుచున్నామండి. కాంతం కాంతం ఇప్పుడు అనగా తెల్లారింది. ఇప్పుడు వచ్చి ఒక టిఫిన్ లేదు, కాఫీ లేదు, ఏమీ లేదు. ఇంకా ఎప్పుడు టైం మీద ఇద్దామని తెలియదా కాంతం? వస్తాయి కీర్తన. అత్తయ్య గారండి వస్తున్నానండి. ఈ టైం అయ్యింది, కనీసం నన్ను బలహీనంగా ఉంటుంది, ఈ పూటకి కాపీ ఇవ్వాలి ఏమని తెలీదా? వెళ్ళి కాపీ తీసుకురా. అలాగే అత్తయ్య గారు తీసుకొస్తానండి. అత్తయ్య గారండి టీ తీసుకోండి. అసలు ఈ కాపీ ఏంటి, ఈ లోకం ఏంటి, నీ మొహం ఎలాగుంది అలా పెట్టావు. ఇదిగో సరే అత్తయ్య గారు వేరే తీసుకొస్తాను మళ్ళీ కాంతం, నువ్వు శాంతంగా ఉండే, నీకు అసలే ఆరోగ్యం బాగోదు. నువ్వు శాంతం. ఇదిగో కొత్తగా వచ్చిన పిల్ల, ఏదో చక్కగా చెప్పుకో, నిదానంగా చెప్పుకోవాలి. కోళ్ళకి నీకు ఆరోగ్యం బాగోదు కాంతం, నువ్వు శాంతంగా ఉండు. సరే కీర్తన, కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం కాళ్ళొక్కి వచ్చి. కీర్తన ఎక్కడ చచ్చావురా? వస్తున్నాను అత్తయ్య గారండి. కాళ్ళొక్కు, కొంచెం కాళ్ళు బలహీనంగా నేను తెలుసు కదా, కాళ్ళొక్కు. అలాగే అత్తయ్య గారు నొక్కుతానండి. అలా అక్కడ వెంట శుభ్రలొక్కు. సరే అత్తయ్య గారు నొక్కుతున్నానండి. అసలు చేసుకున్న సుఖం లేదు నిన్ను. చాలా అత్తయ్య గారండి. చాలు వెళ్ళు. అలాగేనండి. వెళ్ళి అబ్బాయి గారికి, మా అబ్బాయి గారికి, మీ మామయ్య గారికి కేజీ చికెన్ చేసి, నా ఒక్కదానికి పావు కేజీ మటన్ తీసుకొచ్చి ఫ్రై చేసి తీసుకురా. గమ్మునరా అలాగే వెళ్ళు. ఇంక చూస్తావేంటి గుడ్లు పెట్టుకొని? ఈ ముసలిదానికి మటన్ కూర కావాలంట. పేక పిసికేసి ముసలిదానికి కైమా చేసి ఉండాలి. దరిద్రం వదిలిపోయింది. డార్లింగ్, నాకు కాఫీ కావాలి. తెస్తున్నానండి. ఏమండి, కాఫీ తీసుకొచ్చానండి. ఇవ్వు. డార్లింగ్, కాఫీ బాగుంది. బాగుందండి, థ్యాంక్స్ అండి. మీరేమో కాఫీ బాగుందంటారండి, అత్తయ్య గారేమో కాఫీ పెట్టినా టీ పెట్టినా ఏమీ బాగోలేదని చెప్పి మొహాన్ని వేస్తారండి. మీ అమ్మగారితో మరీ అసలు భరించలేకపోతున్నానండి. నేను ఏది చేసినా ఆవిడకి నచ్చట్లేదండి. పెద్ద ఆవిడ కదా, నువ్వు కొంచెం ఓర్చుకోవాలి. అన్నీ నువ్వు అలా బాధపడితే ఎలా అవుద్ది? ఏదో ఒకటంటే సర్దుకుపోవచ్చండి, కానీ నేను చేసిన ప్రతి పనికి ఆవిడ వంక పెడుతూనే ఉంటున్నారండి. పెద్దోళ్ళు కాబట్టి చదువుకుపోవాలి. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది కానీ నేను వెళ్ళొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళండి. లేదు, టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. సరేనండి, బాయ్ అండి. కాంతం, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇంటికి జాగ్రత్త. సరే, ఈ పూట మనకు మొద్దు పెట్టేలాగా లేదు కానీ నువ్వు వెళ్ళురా. కాంతం పిన్ని,
ఏం చేస్తున్నావు? కాంతం గారండి, కాంతం ఆరోగ్యం గారండి. బాగుందా? ఏం బాగుండమమ్మా. కొత్త కోళ్ళు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అలాగే చేసుకున్న కానీ సుఖం లేదు. టయానికి ఒక ముద్ద పెట్టదు, ఒక నీళ్ళు ఇవ్వదు, ఒక కాఫీ ఇవ్వదు. నా జీవితం ఇలాగే సాగిపోతుందమ్మా. చేసుకున్న తర్వాత తప్పుద్దా? అదేంటి పిన్ని గారు, మీరే సరిపెట్టుకోవాలి కదండి కొంచెం. సరేనండి, జాగ్రత్తగా ఉండండి. కీర్తన, భోజనం తీసుకురా. ఈ టైం అయ్యింది, ఎంత పొద్దుెక్కింది. టయానికి భోజనం పెట్టడం తెలవదా? రా. వస్తున్నారు అత్తయ్య గారండి, మీకోసం మరి మటన్ కూర యూట్యూబ్లో చూసి మరీ చేస్తానండి. అయినా నేను చికెను మటను చేసి టయానికి భోజనం తెమ్మను. నువ్వేంటి చాలా చూసుకొని ఉంటున్నావు? అసలు టైంకి ముద్ద పెట్టాలని తెలవదా? ఎందుకమ్మ చేసుకోను నిన్ను? సరే అత్తయ్య గారండి, ఈసారి నుంచి మీరు అడిగినప్పుడల్లా తొందరగా తీసుకొస్తానండి. ఏం తీసుకొస్తావు? నా జీవితం ఇలాగే నాశనం అయిపోతుంది. ఈ అత్తయ్య గారి బాధ భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ అత్తయ్య గారి పీడ వదిలించుకోవాలంటే ఏదో ఒక ఆలోచన చేసి ఈవిడ బాధను తప్పించుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది? సరే, డాక్టర్ పిన్ని ఉన్నారు కదా, పిన్ని దగ్గరికి వెళ్తే నాకు ఏదో సలహా ఇస్తారు. ఈవిడ బాధ నుంచి నేను తప్పించుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఏమైంది? ఓకే అమ్మ నాగమణి, నీకు రక్తం చాలా తక్కువగా ఉన్నది, చాలా బలహీనంగా ఉన్నావు. నీకు నేను మంచి మందులు రాసిస్తాను, అవి వాడు. డైలీ ప్రార్థన చేసుకో, ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుని టాబ్లెట్లు వేసుకో. నీకు ఖచ్చితంగా తగ్గిపోతుంది, బాగుంటావు. సరేనా? పిన్ని, పిన్ని. హాయ్ కీర్తన, రారా. ఓకే అమ్మా, వెళ్ళండి. కీర్తన రారా, బాగున్నావా? ఎలా ఉన్నావు? ఏం బాగాలేదు పిన్ని. అయ్యో, ఏమైందిరా? కొత్తగా మ్యారేజ్ అయింది, ఎందుకు బాగోలేదు? కొత్త కాపురం కదా, చాలా హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు బాగోలేదు నీకు? మా అత్తయ్య గారు నన్ను బాగా ఏడిపిస్తున్నారు పిన్ని. నేను ఏది వండినా నచ్చట్లేదు పిన్ని ఆవిడకి. అయ్యో అవునా? ఏంటి, మీ అత్తయ్య గారు క్రిస్టియన్ కదా, మరి ఆవిడ చర్చ్కి వెళ్తారు, ప్రేయర్ చేసుకుంటారు. నిన్ను కావాలని మ్యారేజ్ చేసుకున్నారు కదా, అలాంటిది మంచిగా చూసుకోవాలి. నిన్ను ఎందుకు అలా హింసిస్తున్నారు? అస్సలు సరిగ్గా చూడట్లేదు పిన్ని. కాఫీ పెట్టినా నచ్చట్లేదు అంటారు, వంట చేసినా నచ్చట్లేదు అంటారు. అప్పుడే వంట చేయమంటారు, మళ్ళీ అప్పుడే పిలిచి కాళ్ళు నక్కమంటారు పిన్ని. బాగా ఏడిపించేస్తున్నారు పిన్ని, భరించలేకపోతున్నాను. అయితే ఏం చేద్దాం? మీ అత్తని చంపేద్దామా? చెప్పండి పిన్ని, మీరే మంచి సలహా ఇచ్చి అత్తయ్య గారి పీడ విరగడైపోయేలా చేయండి పిన్ని. ఓకే, అయితే ప్లాన్ చేసి చంపేద్దాం మనం. సరే పిన్ని, ఓకేనా? ఓకే, అయితే నా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది, నేను మీకు మంచి ట్రీట్మెంట్ రాసిస్తాను. ఆవిడకి ఏమైనా బలహీనతలు ఉన్నాయా? కాళ్ళు నొప్పులు అంటారు పిన్ని, పద్దస్తమాన కాళ్ళు నొక్కిన దాన్ని నొక్కినట్టే ఉండాలి పిన్ని. ఓకే, ఇంకా బాగా బలహీనత పిన్ని, కాళ్ళు నరాలు లాగేస్తున్నాయి, నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అంటారు పిన్ని. ఓకే, అయితే మనం మంచి ప్లాన్ చేద్దాము. సరే పిన్ని. నేను ఒక 3 monthsలో చంపేద్దాం ఆవిడ్ని, సరేనా? 3 months పిన్ని? అవును. నేను భరించలేను పిన్ని 3 months. లేదురా, కొత్తగా మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడే ఆవిడకి ఏదైనా హాని జరిగిందనుకో, కొత్త కోడలు వచ్చిందమ్మా, ఏం చేసిందో, పెట్టరంది ఏం పెట్టేసిందోనని లోకలందరూ నిన్ను ఆడిపోసుకుంటారు. సో ఆ నింద నీ మీదకి రాకూడదంటే నేను మంచి మెడిసిన్ రాసిస్తాను. ఆ మెడిసిన్ ద్వారా ఆమెని మనం స్లో పాయిజన్ ఇచ్చినట్టుగా నెమ్మదిగా ఇచ్చి నిదానంగా నీ మీదకి కేసు రాకుండా 3 monthsలో చంపేద్దాం మనం, సరేనా? నీకు మంచి మెడిసిన్ రాసిస్తాను. ఇదిగో, ఇది ఈ పౌడరు. మీ అత్తగారు డైలీ కాఫీ టీ తాగుతారు కదా, కాఫీ టీ మానేసి ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావంటే మిల్క్లో ఈ పౌడర్ కలిపి మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వు. తర్వాత ఒక మంచి ఆయింట్మెంట్ రాసిస్తాను, ఆయిల్ రాసిస్తాను. ఆవిడ నిన్ను ఎలాగో డైలీ కాళ్ళు నొక్కమని అడుగుతూ ఉంటారు కదా, నువ్వు మార్నింగ్ ఈవినింగ్ ఈ ఆయిల్ రాసి ఆవిడకి మర్దన చేస్తూ ఉండు. గ్రాడ్యువల్గా ఆవిడ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది, స్లో పాయిజన్ ఎక్కుతూ ఉంటుంది. 3 monthsలో ఫినిష్ అయిపోతుంది, నీకేమీ ప్రాబ్లం ఉండదు, మీ అత్తగారి పీడ విరగడైపోతుంది, మీ హస్బెండ్ నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? సరే పిన్ని, మీరు చెప్పినట్టే చేస్తాను పిన్ని. ప్రేమగా ఉన్నట్టు నటించు మీ అత్తగారితో. అలాగే పిన్ని, ఉంటాను పిన్ని. ఓకే. కీర్తన
కీర్తన టీ చేసి తీసుకురా, తలనొప్పిగా ఉంది. సరే అత్తయ్య గారు, నేను తీసుకొస్తున్నానండి. అత్తయ్య గారండి, మీకోసమని ఈరోజు పాల్లో హార్లిక్స్ బూస్ట్ కలిపి తీసుకొచ్చాను అత్తయ్య గారండి. ఇదేంటి ఎప్పుడు కాఫీ తమ్మంటేనే 2 గంటలు పట్టేది, సడన్గా కాఫీ బదులు జ్యూస్ తెచ్చి కలిపి ఇచ్చిందంటే దీంట్లో ఏదైనా మార్పు ఉంది. కాఫీ బదులు పాలు తీసుకొచ్చి ఇచ్చిందేంటి? దీంట్లో ఏదైనా మార్పు ఉంది, నన్ను చంపేయాలని గట్టి చూస్తుందేమో. సరే చూద్దాం. కీర్తన, ఏం చేస్తున్నావు? మొక్కలకు నీళ్లు పోస్తున్నానండి. మొక్కలకు నీళ్ళు పోస్తున్నావా? అవునండి. అదేంటి కొత్త కాడలు అయ్యి ఉండి ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నావు? మా అత్తయ్య గారికి కాళ్ళు నొప్పులు కదండి, ఏం చేయలేరు కదండి. ఇప్పటి వరకు ఎలాగో మేము రాకముందు అన్ని పనులు మా అత్తయ్య గారే చేసుకున్నారండి. ఇక్కడి నుంచి అయినా మేము కొంచెం చేస్తే ఆవిడ కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదండి. ఏమోనమ్మా, నువ్వు మీ అత్తగారు ఏమో చేతలేదు అంటారు, మీ అత్తగారు ఏమో చేతలేదా, మేమేమో మీ అత్తగారు మంచిదని నువ్వు అంటున్నావు. లేదండి, మా అత్తయ్య గారు నన్ను బాగా చూసుకుంటారండి, చాలా మంచివారండి. ఏమన్నా మీకే తెలియాలి. మీ అంత ఏమైనా వెళ్ళిపోదాం మనం. నా దగ్గర సరేనండి, ఉంటాను. హలో కాంతం పిన్ని, ఎలాగున్నారమ్మా? చెప్పండి అమ్మా. బాగానే ఉంది. ఎలాగున్నారు? ఏం బాగుండము, కొత్త కోడలు చూసావు చేసుకొనను. పిల్ల నచ్చిందని వద్దురా అంతే చేసుకున్నాడు. నా మాట వినలేదు. టయానికి కాఫీ పెట్టదు, భోజనం లేదు. నేను ఇలాగే బలహీనంగా మంచం ఎక్కిపోతున్నాను, కానీ నాకు ఏమీ తేవట్లేదమ్మా. నా కోడలైతే నన్ను అత్తగా మంచిగా చూస్తలేదమ్మా. నా బాధ ఎవరికి చెప్పుకోను. అదేంటి పిన్ని గారు అలా మాట్లాడుతున్నారు? మీ కోళ్ళ గురించి మాట్లాడితే మీ కోళ్ళేమో మీ గురించి బాగా గొప్పగా చెప్తుంది, మీరేమో అలా మాట్లాడుతున్నారు. ఆవిడ రోజు కూడా ప్రార్థనకి వెళ్తుంది, మీ గురించి ప్రార్థన చేస్తుంది. మరి ఆలయానికి వెళ్ళి మీ కాళ్ళ నొప్పులు తగ్గాలని, మీ ఇంట్లో ఆరోగ్యం బాగాలని మీ గురించి ఎంతగా ప్రార్థన చేస్తుంది కదండి. మీరు అలా మాట్లాడుతున్నారండి. సరే పిన్ని గారు. సరే పిన్ని, వస్తాను. నీకు పిన్ని, నాకు అవునా? ఈ పిల్ల ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది. పిచ్చి పిల్లకి ఏమీ తెలియదు. నేను ఎంత టార్చర్ పెట్టినా సరే నా గురించి వాళ్ళందరికీ మంచిగా చెప్పిందంట. నేను ఎంతగానో ఆ పిల్లకి దూషించాను, ఎంతో టార్చర్ పెట్టాను. అవునా? మా క్రిస్మస్ పండుగ వస్తుంది. నా కోడలకు నేనే బట్టలు అవన్నీ నేనే సొంతంగా తీసుకొచ్చి నా కూతురులాగా ఆహ్వానించుకొని ప్రేమగా నా కూతురుని ఈ రోజు నుంచి కోడలుగా మానేసి కూతురుగా చూసుకునే బాధ్యత నాది ఉంది. ఇది డార్లింగ్, ఏమండి, చెప్పండి. ఇదిగో బ్యాగ్ తీసుకొచ్చాను, ఇంట్లో పెట్టు. సరేనండి, అలాగేనండి. ఏమండి, చెప్పు. పండగ కదండి, రేపు షాపింగ్కి వెళ్దామండి. సరే, రేపు డ్యూటీకి వెళ్తాను కదా, డ్యూటీకి వెళ్ళి వచ్చాక వెళ్దాం షాపింగ్కి. బట్టలు నీకేం కావాలంటే అవే కొని పెడతా. అలాగేనండి, రేపు సాయంత్రం తొందరగా వచ్చేయండి. చీరలు, బట్టలు, గాజులు అన్నీ కొనుక్కుంటానండి. అలాగే డార్లింగ్. సరేనండి. సరే, నాకు డ్యూటీ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తారా. ఓకేనండి, బాయ్ అండి. కీర్తన, అమ్మా కీర్తన. అత్తయ్య గారండి, వస్తున్నానండి. రెండమ్మ రామ్మ. చెప్పండి అత్తయ్య గారండి. ఇదిగోమ్మా, మన క్రిస్మస్ పండుగ కదా, దేవుడికి మహిమ ఘనత ప్రభావము ఆత్మతో సత్యంతో సంతోషంగా మనం గనపరచాలి, గ్రాండ్గా పండుగ చేసుకోవాలి. ఇదిగో నీ కోసము చందనా బ్రదర్స్కి వెళ్ళి 2 పట్టు చీరలు తీసుకొచ్చానమ్మా. ఇదిగో నగలు కూడా దీంట్లో ఉన్నాయి, అన్నీ ధరించుకొని సక్రంగా మీరు రెడీ అయ్యి క్రిస్మస్ పండుగ గ్రాండ్గా చేసుకుందాం. అలాగేనమ్మా, ఇదిగో ఇంటి కాగితాలు కూడా ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత అంతా కూడా నీదేనమ్మా. ఏంటి అత్తయ్య గారండి, మీరుండగా నాకెందుకండి? వద్దమ్మా, ఇక నా పరిస్థితి అయిపోయిందమ్మా. ఇంకా మంచం ఎక్కేసాను. ఇంకా అంతా నువ్వు చూసుకునే బాధ్యత, ఇంటి బాధ్యత అంతా ఇంటి కాగితాల సహా నీకు అప్పచెప్పానమ్మా. శుభ్రంగా చూసుకోయమ్మా, నీ తల్లిలా నన్ను చూసుకో. సరే అత్తయ్య గారండి. అయ్యో, అత్తయ్య గారిని గురించి అనవసరంగా నేను అపార్థం చేసుకున్నానే. డాక్టర్ పిన్ని గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అత్తయ్య గారి గురించి నేను సలహా అడిగి వస్తాను. పిన్ని. హాయ్ కీర్తన, రారా కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని. అవునా, బాగున్నావా? అర్జెంటుగా మీకు విషయం చెప్పాలి పిన్ని. ఏమైందిరా? ఏంటి 3 నెలల్లో చంపేద్దాం అనుకున్నావు, 2 నెలలకే చంపేసావా ఏంటి మీ అత్తగారిని? లేదు పిన్ని, మా అత్తయ్య గారు చనిపోకూడదు పిన్ని, నాకు కావాలి పిన్ని మా అత్తయ్య గారు. ఏమైంది? మా అత్తయ్య గారు నా కోసం బట్టలు తీసుకొచ్చారు పిన్ని, గాజులు తీసుకొచ్చారు. పండక్కి నేను అడగకుండానే నాకు అన్నీ కొనుక్కొచ్చారు పిన్ని.
అయితే మీ అత్తగారిలో మార్పు వచ్చిందనమాట. బాగా చూసుకుంటున్నారు పిన్ని నన్ను. మా అత్తయ్య గారు ఇదివరకు లాగా నన్ను ఏం అనట్లేదు పిన్ని, చాలా బాగా చూసుకుంటున్నారు పిన్ని. నువ్వు నటించిన ప్రేమనే నిజమైన ప్రేమ అనుకుని మీ అత్తగారు మారారనమాట. అవును పిన్ని, మా అత్తయ్య కీర్తన, గారు నువ్వు చనిపోకుండా మీరే నటిస్తేనే నటించి ప్రేమగా చూసుకుంటేనే మీ అత్తగారు మారారంటే, నువ్వు నిజంగా ప్రేమగా చూస్తే మీ అత్తగారు నిన్ను చాలా మంచిగా చూసుకుంటారు. మీ అత్తయ్య గారికి ఏమీ అవ్వదు. సరే పిన్ని. మీ అత్తగారు ఖచ్చితంగా బ్రతుకుతారు. ఎందుకంటే నేను దేవుని ఎరిగిన బిడ్డను కాబట్టి మీ అత్తగారు చనిపోవడానికైతే నేను మందులు ఇవ్వలేదు. ఆవిడకి కాళ్ళు నొప్పులు కాబట్టి కాళ్ళు నొప్పులు తగ్గడానికి మంచి ఆయిల్ ఇచ్చాను. దాన్ని మర్దన చేయడం వల్ల ఆవిడకి పెయిన్స్ అన్నీ తగ్గినాయి. ఆవిడ బలహీనంగా ఉన్నారు కాబట్టి మంచి బలాన్ని ఇచ్చే పౌడరు మిల్క్లో కలిపి ఇవ్వడానికి, ఆవిడకి బలం రావడానికి మంచి పౌడర్ని ఇచ్చాను. కానీ మీ అత్తయ్య గారికి అయితే ఏ హాని జరగదు. సో మీరిద్దరూ మారడం, నేను ఆ పని ఎందుకు చేశానంటే మీ ఇద్దరి మధ్య ఉన్న పగ, ద్వేషం అన్నీ తగ్గి ప్రేమ సమాధానాలతో మీరిద్దరూ కలిసి ఉండాలని నేను ఆ రీతిగా మంచి మందులు రాసిచ్చి నీకు ఇచ్చి పంపించాను. ఇప్పుడు మీ అత్తయ్య గారికి ఏమవదు, మంచిగా ఉంటారు. దేవుడు మీ ఇద్దరి మధ్య సమాధానాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ రండి, మనందరం కూడా హ్యాపీగా క్రిస్మస్ చేసుకుందాం. మీ అత్తయ్య గారిని క్షమాపణ అడుగు. అలాగే పిన్ని, నేను అర్జెంటుగా ఇప్పుడే మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను పిన్ని. అత్తయ్య గారండి నన్ను క్షమించండి అత్తయ్య గారండి. అయ్యో కీర్తన, ఏంటమ్మ ఇది? లేదు అత్తయ్య గారు, నన్ను క్షమించారంటే నేను లెగిస్తాను అత్తయ్య గారు. ఏమైందిరా చిన్నపిల్ల, నువ్వేం తెలియక అలా చేస్తావు అంతేగాని. కాదు అత్తయ్య గారు, మిమ్మల్ని నేను చాలా అబద్ధం చేసుకున్నాను అత్తయ్య గారు. మీ ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను అత్తయ్య గారిని. లేదమ్మా కీర్తన, అంత మాట నువ్వు అనొద్దు. నా కూతురులాగా నేను సొంతంగా ఈ రోజు నుంచి ఆహ్వానించుకొని సొంత బిడ్డగా నిన్ను అంగీకరించి నేను చూసుకుంటున్నామ్మా. నా కూతురు నీవమ్మ, ఈ రోజు నుంచి నా కోడలు కాదు. లేగు పిచ్చి పిల్ల, ఎంత పని చేస్తావే. సరే అత్తయ్య గారు, థ్యాంక్స్. అందరం కలిసి చర్చికి వెళ్దాం, ప్రేయర్ చేసుకుందాం. అందరూ రండి. దేవుని నామానికి వందనాలండి. మరి సమాధానం లేని అత్తాకోడళ్ళ మధ్య ప్రేమ నటించినా కానీ అది మనం ఎదుటివారికి ప్రేమ చూపిస్తే ప్రేమ ఎలాంటి వాళ్ళనైనా మారుస్తుంది. తన కోడలు చూపించిన ప్రేమ వల్ల అత్తగారు మారి కుటుంబం అంతా మరి దేవుని మార్గంలో నడవడానికి అవకాశం దొరికిందండి. మరి అత్త కోడళ్ళు ఎవరైనా ఈ స్థితిలో ఉంటే మారాలని ఈ మెసేజ్ ద్వారా మేము అందిస్తున్నాము. అందరూ సమాధానంగా ఉండాలి. దేవుడు మరి క్రిస్మస్ దినాలను చూడడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ స్కిట్ ముగించుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. ఇంత శుభకరమైన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు ప్రభువా. ఇంత మంచి అవకాశం లేక అనేకులు నశించిపోవచ్చున్నారయ్యా నాయన. ఈ భూలోకం మీద నా ప్రభువా నాయన, మిమ్మల్ని నమ్మిన బిడ్డలకు, మీ బిడ్డలకు సమాధానం ఇవ్వడానికి నా ప్రభువా మీరు నాయన మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకుని మా కొరకు జన్మించారు తండ్రి. దేవా, ఈ లోకానికి మీరు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు ప్రభువా. అట్టి సమాధానాన్ని మేమందరము పొందుకోవడానికి మాలో ఎవరైనా నాయన కలతలతో ఉంటే నాయన అవన్నీ విడిచిపెట్టుటకు ఈ క్రిస్మస్ దినాలైనా నాయన ప్రభు సమాధానము కలిగి అందరము కలిసిమెలిసి జీవిస్తూ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి, మీకు ఇష్టమైన మార్గంలో జీవించడానికి మాకందరికీ సహాయం దయచేయమని చిన్న ప్రార్థన యేసు ప్రభువారి పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజ్ కే జై, బోలో క్రీస్తు మహారాజ్ కే. జై. థ్యాంక్ యూ ఆల్. బిగ్గరగా మంచిది. మరి వాలంటీర్లు మరి వెనకమాల భోజనాలు సిద్ధపరచాలని తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వెనకమాల ఉన్న వాలంటీర్స్ వాటిని ఏర్పాటు చేయండి, అప్పుడే పెట్టమంటలేదు, అవన్నీ కూడా సిద్ధపరచండి. మరి ఆఖరిగా డోలు సన్నాయితో ఒక పాట మరి విన్న తర్వాత మనము రండయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆకలేసే వాళ్ళు చెప్దాం, దేవునికి స్తోత్రం. చాలామందికి ఆకలేస్తూ ఉంది. నిద్ర వచ్చే వాళ్ళు చెప్దాం, దేవునికి స్తోత్రం. చాలామందికి నిద్ర వస్తూ ఉంది. మంచిది. మరి ఏదేమైనప్పటికీ
ఈ 2024వ సంవత్సరంలో దేవుడు తన మహాకృప మరి దేవుడు మరి మైక్లయ్య గారిని బట్టి, గ్రేస్ అమ్మ గారిని బట్టి, గ్రేస్ పవర్ మినిస్ట్రీస్ మరి దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ రీతిగా మరి దేవుడు జరిగిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మరి వారు చేస్తూ ఉన్న ఈ పరిచర్యలను మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇచ్చిన పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి మరి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా మరి ఈ యొక్క క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అనే దైవ సేవకులు తెలియపరిచి ఉన్నారు. మనమందరము కూడా మరి దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని వైపు చూసేవారుగా, దేవుని తట్టు ఉండేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మనకు మన పక్షాన చేయగలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. మరి ఈ రీతిగా మరి ఈ యొక్క దేవుని కృప ఈ 2024వ సంవత్సరం ఆఖరిలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించి ఉన్నారు. మరి దేవునికి ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. మరి దేవుడు గంభీరమైన మరి సువార్తను మరి జరిగిస్తూ ఉన్నారు. మరి మా స్నేహితులు మరి ఎంతగానో ఆత్మీయులు మరి ఎంతగానో మరి ఎక్కడికి వెళ్తూ ఉన్నా మైకిల్ గారు నేను కలిసి అనేక దేశాలు కానీ అనేక ప్రాంతాలు కానీ దేవుని పరిచర్యలో మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.
హల్లెలూయా. జరిగిపోయిన మరి క్రిస్మస్ పండుగ నుంచి ఈ పండుగ వరకు దేవుడు ఈ కుటుంబాన్ని, సంఘాన్ని, సేవకుల కుటుంబాన్ని దేవుడు కాపాడినందుకై నిన్ను స్తుతించిన సాలైన పాట పడుకుని దేవుడు మేము అందరు తప్పులు కొడతా దేవుడు మేమంతాను. హల్లెలూయా. నిన్ను స్తుతించిన సాలు నా బతుకు దినమలో, పొగేడిన సాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన సాలు నా బతుకు దినమలో, పొగేడిన సాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నేనే స్తుతించిన చాలు నా బతుకు దినమలో, పొగేడిన చాలు నా గుండె గుడిలో. ఆరికేశ్వరి ఆహా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. ఆహా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా చాలు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బతుకు దినమలో, పొగేడిన చాలు నా గుండె గుడిలో. ఆమేన్. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా.
సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్నే స్తుతించినా చాలు నా బతుకు జన్మలో, పొగిడినా చాలు నా గుండె గుడిలో. నిన్నే స్తుతించినా చాలు నా బతుకు జన్మలో, పొగిడినా చాలు నా గుండె గుడిలో. వన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, వన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నేను స్తుతించినా చాలు నా బతుకు జన్మలో, పగడినా చాలు నా గుండె గుడిలో. ఏదో స్తుతించినా చాలు నా బతుకు జన్మలో, పగడినా చాలు నా గుండె గుడిలో. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి ఎవరు తొందరపడొద్దు. వాలంటీర్స్ మీరు ఉన్న చోటకి మీకు చక్కగా భోజనాలు సిద్ధపరుస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో మరి లాజర్ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. మరి తదుపరి ప్రార్థన ఆశీర్వాదముతో మరి ముగించుకోబోతున్న స్కిట్ ఉందన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదం తదుపరి భోజనాలు కార్యక్రమం ప్రారంభం చేస్తారు. ఒక్క నిమిషం అయ్యా. ఆఖరి ప్రార్థన మరి పాట పాడుతూ ఉంటారు. తదుపరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి దేవా, నీకే వందనాలు స్తుతులు. ఈ రాత్రికాల సమయంలోనైనా మరి ఇక డిసెంబర్ 8వ తారీఖులో మరి క్రిస్మస్ ఆరాధన జరగటానికి కృప చూపించినందుకే నీకు వందనాలు. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు అయా. ఇంతవరకు నాయన జయకరంగా మీరు జరిగించారు అయా. నీ సన్నిధిలో నాయన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు అందించారు నాయన. ఇప్పుడు శారీరకమైన ఆహారాన్ని భుజించబోచుండగా బలము శక్తిని బిడ్డలకు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీరే గొప్ప కార్యాలు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకు మన కుటుంబాలకు సంఘానికి నీ కృప సదాకాలము తోడై కాపాడును గాక. ఆమేన్. మంచిది. వాలంటీర్స్ భోజనాలు సిద్ధపరచండి. ఈ సమయంలో లాజర్ గారి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రము కలుగునగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా ఆత్మీయ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ భోజన బంతిలో సీమోని ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను అని పాట పాడుకొని ప్రభు నామను మహింపరుచుకుందాం. ఆనాడు యేసు ప్రభు వారితో కూడా తన శిశువులతో కలిసి సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేసినట్లుగా దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ఈ రోజున మరి మైకిల్ బాబు అయ్యగారు పాస్టర్ గారు కూడా ఆయన మందిరం దగ్గర ఈ ఆరాధన భోజనాల కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక మరి ఈ భోజనాల కార్యక్రమం గురించి ఆ భోజన బంతులో సీమోని ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యనన్న పాట పాడుకొని ప్రభు నామను మహింపరుచుకుందాం. కన్నీటితో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు
తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంటిలో భోజనము చేయించుండగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో పాదాలు తుడిచి విలువైన అక్కడతో ఆయన పాదాలు నడుపునట్లుగా దేవుని గ్రంథములో రాయబడి ఉంది. బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది ఆయన వాక్యము. అందరూ కూడా దయచేసి ఎవరు వెళ్ళవద్దు, అందరూ కూడా మీ కొరకు ఏర్పాటు చేసిన ఆ ప్రేమ ఇందును భోంచేసి వెళ్ళాలని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మీరందరూ కూడా భోంచేసి వెళ్ళాలని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించినే. జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించినే. హల్లెలూయా 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 ఆరాధన, హల్లెలూయా 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 ఆరాధన. ఆరాధన ఆరాధన ఆత్మీయాలాపన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన బంతిలో
సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అశ్వరేతు రాజున